హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి పాలకూర కర్రీ ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనం స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత తాలింపులు అనేది మనం ఇక్కడే వేసేసుకున్నాం అనమాట. సో నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసుకోవాలన్నమాట. కొంచెం సేపు అయితే వీళ్ళు మగ్గనియాలి. మగ్గిపోయిన తర్వాత మనం కడిగి కట్ చేసి పెట్టుకున్న పాలకూర ఉంటుంది కదా, సో అది మనం కళాయిలో మొత్తం కలిపేసుకోవాలి. సో మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకొని ఒక్క 5 మినిట్స్ అలా మగ్గనిచ్చాలి. మగ్గనిచ్చిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా అనమాట. కొంచెం పసుపు సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కారం కూడా యాడ్ చేసేస్తున్నా నేను. సో చూసారు కదా, మొత్తం ఇలా అయితే కలిపేసుకోవాలి. కలిపేసిన తర్వాత మనం మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మనం మగ్గనిచ్చుకోవాలి. కొంచెం మనం సాల్ట్ పసుపు వేయటం వల్ల కొంచెం నెక్స్ట్ వచ్చేసి టమాటా యాడ్ చేసేది అనమాట. సో టమాటా యాడ్ చేసిన తర్వాత ఇంకా కొంచెం సేపు అయితే మగ్గనివ్వాలి. టమాటా వేసేసిన తర్వాత కొంచెం నెక్స్ట్ వచ్చేసి కారం యాడ్ చేసుకోవాలి. సో కారం కూడా వేసేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే పాలకూర టమాటా కర్రీ రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కన్నా